అందరికీ నమస్కారం. తన మాటలతో అవతల వ్యక్తులను బోల్తా పట్టించగలిగినటువంటి ఫైర్ బ్రాండ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పదవి ఇవ్వటం జరిగింది. సో బైరెడ్డి ఫ్యామిలీ, అదేవిధంగా బైరెడ్డి ఫ్యాన్స్, అదేవిధంగా నందికొట్కూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలు, వైసీపీలో యువత ఫుల్ జోష్లోకి వచ్చారని కూడా మనం తెలియజేసుకోవాలి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ పేరు వినగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా వైసీపీకి కొత్త జోష్ వచ్చేటువంటి పేరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైనా విమర్శలు చేస్తే వాటిని ప్రతిఘటించడంలో ఆయన యాసతో కూడిన ప్రాస బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఫైర్ బ్రాండ్గా కూడా ఆయనకు ఒక మంచి పేరుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బైరెడ్డి ఒక మంచి రాజకీయ కుటుంబాన్ని నుంచి కూడా వచ్చారు. వాళ్ళ పెదనాన్న గారు రాజశేఖర రెడ్డి గారు కానీ, అక్క బైరెడ్డి శబరి కానీ, వీరందరూ కూడా రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి నేతలు. మరి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. 2019 నుంచి 2024 వరకు కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న నేతగా కూడా బైరెడ్డిని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నందికొట్కూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ, సో దాన్ని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి అటాచ్ చేస్తూ ఆ కాన్స్టిట్యున్సీలో వైసీపీ గెలుపును శాసించేలా ఆయన్ను అక్కడ రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి 2000 గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ టైంలో కూడా ఆయనకు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, శాప్ చైర్మన్గా కూడా నియమించడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే రోజా, అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద కూడా 2024 తర్వాత ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కొన్ని అక్రమ కేసులు పెట్టేందుకు కూడా ప్రయత్నించిందని, అదేవిధంగా శాప్ క్రీడలకు సంబంధించి పనిముట్లు కొనే కార్యక్రమంలో కూడా 100 కోట్లకు పైగా అవినీతి జరిగిందని కూడా ప్రధాన ఆరోపణలు చేయడంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యూటర్న్ రాజకీయాలు తీసుకొని కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న పరిస్థితి. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాము అని ఆలోచన చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చల. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ మళ్ళీ జోష్ పెంచింది. కార్యకర్తలందరూ మళ్ళీ వైసీపీకి అట్రాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో బైరెడ్డి కూడా పార్టీకి గనక కొంత తోడైతే రాబోయే రోజుల్లో కొంత పార్టీకి డబల్ ధమాకా బలం వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తూ ఆయన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చారని కూడా తెలియజేసుకోవచ్చు. మరి ఆ పదవికి ఆయన న్యాయం చేస్తాడా? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యూత్ని అట్రాక్ట్ చేయాలి పార్టీకి. యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వైసీపీ అధిష్టానం సానుకూలంగా స్పందించడం, అదేవిధంగా రాబోయే రోజుల్లో యువతని వైసీపీకి ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి, వైసీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంపై ఎక్కుపెట్టినటువంటి వాటిని ఏ విధంగా ప్రజల్లోకి యువత తీసుకెళ్లాలనే దాని మీద కూడా వైసీపీ బైరెడ్డికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరికొన్ని రోజుల్లో కూడా మార్పులు రానున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు.